ఐశ్వర్య రంజిత్ని ప్రేమిస్తుంది అన్న నిజాన్ని తెలుసుకుని షాక్ అయిపోయిన ప్రేరణ సిద్ధు తన ప్రేమని ఒప్పుకొమ్మని రంజిత్ని బ్రతిమిలాడుతున్న ఐశ్వర్య చంప పగలగొట్టిన ఇందిర. బాధలో ఐశ్వర్య. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. ఐషు రంజిత్కి పెళ్ళి జరిగితే బాగుంటుంది అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కిందున్న హైప్ బటన్ని కూడా నొక్కేయండి. ఇక ఐశ్వర్య అక్కడ అందరి దగ్గర నుంచి బయటకి వచ్చేసి రంజిత్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి రంజిత్తో మాట్లాడాలని చూస్తుంటే అప్పుడు రంజిత్ నువ్వెప్పుడొచ్చావు ఐషు అని అడుగుతాడు. అప్పుడు ఐశ్వర్య చాలాసేపు అయ్యింది, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి ఐశ్వర్య రంజిత్తో అంటుంది. అప్పుడు రంజిత్ ఏంటో చెప్పు ఐశ్వర్య, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో అతని పేరు నాతో చెప్పు, అతని దగ్గర నేను మాట్లాడి ఇంట్లో అత్తయ్య మావయ్యని నేనొప్పించి నీ పెళ్ళి దగ్గరుండి చేస్తాను, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చెప్పు ఐశ్వర్య అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాట విని ఐశ్వర్య నేను ప్రేమిస్తున్నది ఎవరినో కాదు అని చెప్పేసి రంజిత్ చెయ్యి పట్టుకొని నేను ప్రేమిస్తున్నది మిమ్మల్నే అని చెప్పేసి చెప్తుంది. ఇంతలో అక్కడికి ప్రేరణ సిద్ధు వచ్చి ఐశ్వర్య రంజిత్తో తన ప్రేమ గురించి చెప్పడం చూసి షాక్ అయిపోతారు. ఐశ్వర్య అలా రంజిత్ చెయ్యి పట్టుకుని తన ప్రేమ గురించి చెప్తుంటే అప్పుడు రంజిత్ ఒక్కసారిగా తన చెయ్యి విదిలించుకొని ఏంటి ఐషు, నీకేమైనా పిచ్చి పట్టిందా లేదా నీకేమైనా మైండ్ దొబ్బిందా, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, నీకు నాకు ప్రేమేంటి, అసలు ఎలా మాట్లాడుతున్నావు ఈ విషయాన్ని, నాకు ఈ ప్రేమలవి నచ్చవు, నా మాట విను, మర్యాదగా నేను చెప్పినట్టు విని మంచి అబ్బాయిని చూస్తాను, పెళ్లి చేసుకో, నా దగ్గర ప్రేమ అది ఇదని ఆశలు పెట్టుకోకు అని చెప్పేసి రంజిత్ ఇక ఆ ఐశ్వర్యతో అంటాడు. అప్పుడు ఐశ్వర్య నా జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే, లేదంటే చచ్చిపోతాను తప్ప ఇంకొకరిని నా భర్తగా ఊహించుకోలేను అని చెప్పేసి ఇక ఐశ్వర్య అక్కడి నుంచి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన సిద్ధు ప్రేరణ రంజిత్ దగ్గరికి వస్తారు. అప్పుడు ఇక రంజిత్ నాతో ఏమైనా చెప్పాలా మీరు అని చెప్పేసి రంజిత్ ప్రేరణ సిద్ధునంటే అప్పుడు ప్రేరణ సైలెంట్గా నిలబడుతుంది. సిద్ధు ఉండి రంజిత్ గారు మీకు ఐశ్వర్య అంటే ఇష్టం లేదా, ఎందుకు తను తన ప్రేమ గురించి చెప్తే అలా రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి అంటుంటే అప్పుడు రంజిత్ లేదండి, ఐశ్వర్య చాలా మంచి అమ్మాయి, అలాంటి అమ్మాయికి నేను కరెక్ట్ కాదు, ఆమెను పెళ్ళి చేసుకునే అర్హత నాకు లేదు, అందుకే ఐశ్వర్యకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని చెప్పేసి రంజిత్ అంటుంటే అప్పుడు ప్రేరణ అదేంటండి, మేము ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నాము, మీరేంటో మాకు తెలీదా, మీరు మా చెల్లిని పెళ్ళి చేసుకుంటే చాలా బాగుంటుంది, అది మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నట్టుంది, ఎందుకు వద్దంటున్నారు, మా చెల్లి మీకు నచ్చలేదా అని చెప్పేసి ప్రేరణ రంజిత్ని అడుగుతుంది. అప్పుడు రంజిత్ అలా కాదండి ప్రేరణ గారు, నేను నిజం చెప్తున్నాను, నా గతం వేరు, నా జీవితం వేరు, నా లాంటి వాడు ఆ ఐశ్వర్యకి కరెక్ట్ కాదు, మీరైనా తనకి నచ్చ చెప్పండి, అంతే తప్ప నా దగ్గర ఇలాంటి విషయం తీసుకురావద్దు అని చెప్పేసి అనడంతో అప్పుడిక సిద్ధు మీ గతంతో తనకేంటండి పని, తను తన మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇష్టపడుతుంది, తన మనసులో మిమ్మల్ని పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకొని తను ఎలా సంతోషంగా ఉంటుందనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు, మీరే తన గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మేము మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వస్తాము, అప్పట్లోపు మీరు ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటానన్న గుడ్ న్యూస్ మాకు చెప్పాలి
అని చెప్పేసి ఇక సిద్ధు రంజిత్తో చెప్తాడు. అప్పుడు రంజిత్, నా నిర్ణయం నేను ఆల్రెడీ తనకు చెప్పేశాను. తన మనసు చిన్న పిల్లల తత్వం తనది. తను కాసేపట్లో ఇదంతా మర్చిపోతుంది. తనకి ఒక మంచి సంబంధం చూడడానికి ప్రయత్నించండి. నేను కూడా తన కోసం మంచి సంబంధం వెతుకుతాను అని చెప్పేసి రంజిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంకొక వైపు ఆ రాజశేఖర్, ఇందిర ఐశ్వర్య రూమ్లోకి వెళ్తారు. వెళ్ళి ఐశ్వర్య బెడ్ మీద ఏడుస్తూ పడుడడం చూసి ఇక అక్కడికి వెళ్తుంది ఇందిర. ఎందుకు ఐషు ఏడుస్తున్నావు? ఏం జరిగిందే? ఏమైంది? అయినా ఎందుకిలా బోరున ఏడుస్తున్నావు అని చెప్పేసి ఇందిర కంగారు పడుతూ ఐశ్వర్యని అడుగుతుంది. అప్పుడు ఐశ్వర్య బాధ తట్టుకోలేక వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ, ఏంటే, ఏం జరిగింది? అసలు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ఎవరేమన్నారు నిన్ను? అక్కేమైనా తిట్టిందా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఐశ్వర్య, అదేం లేదమ్మా అని చెప్పేసి కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండగా ఇంతలో రాజశేఖర్ ఉండి, అమ్మ ఐషు, నిజంగా చెప్పరా, నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు? వాడెవడైనా సరే వాడిని నేను ఒప్పించి నీకు పెళ్లి చేయిస్తానమ్మా. అతనెవరో నాతో చెప్పు తల్లి అని చెప్పేసి ఇక ఆ ఐశ్వర్యని అడుగుతాడు ఆ రాజశేఖరం. అప్పుడిక ఐశ్వర్య, అది నాన్న అని చెప్పేసి అంటుంటే అప్పుడిక ఐషు, నాన్న చెప్పమ్మా తల్లి, ఎవర్రా అసలు? నేను మాట్లాడతాను అతనితో అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడిక ఐశ్వర్య, నాన్న, నేను ప్రేమిస్తున్నది ఎవరినో కాదు, ఓనర్ గారిని అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇందిర షాక్ అయిపోతుంది. ఇక ఇందిర, ఏం మాట్లాడుతున్నావే అని చెప్పేసి, నీకు బుద్ధుందా అని ఐశ్వర్య చెంప పగలగొడుతుంది. అప్పుడు ఐశ్వర్య షాక్ అయిపోతుంది. రాజశేఖర్ కూడా షాక్ అయిపోతాడు. ఇక ఇంతలో ఐషు, ఎందుకు కొడుతున్నావమ్మా? నేనేం తప్పు చేశానని కొడుతున్నావు? ఓనర్ గారిని ప్రేమించడం తప్ప? ఆయనని ఇష్టపడకూడదా? ఆయన పెళ్ళి చేసుకోడా? అదేదో నన్నే పెళ్ళి చేసుకుంటే ఏమవుతుందమ్మా? నేను నిజం చెప్తున్నానమ్మా. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఓనర్ గారినే చేసుకుంటాను, లేదంటే నాకెవ్వరూ వద్దు. మీరు ఎన్ని సంబంధాలు తెచ్చినా నేను ఒప్పుకోను. చివరికి చచ్చిపోతాను తప్ప పెళ్ళి మాత్రం చేసుకోను ఇంకొకరిని అని చెప్పేసి ఐశ్వర్య కరాఖండిగా చెప్పేస్తుంది వాళ్ళ అమ్మ నాన్నతో. అప్పుడు ఇందిర షాక్ అయిపోయి, ఏం మాట్లాడుతున్నావే? ఇంతకు తెగిస్తావా? నిన్ను ఇంత కష్టపడి ప్రయోజకురాలిని చేసి ఇంత పెద్ద చేస్తే చస్తానని మాట్లాడతావా నిన్ను అని చెప్పేసి ఐశ్వర్యని కొడుతూ ఉంటుంది. అప్పుడు రాజశేఖర్ ఉండి, ఆగు ఇందిరా, ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇందిరని అడ్డుకుంటాడు. అప్పుడు ఇందిర, చూసారా అండి, ఇది ఎంత పని చేసిందో? అయినా ఇందాక ప్రేరణ వాళ్ళ మామ, అదే సిద్ధు వాళ్ళ నాన్నగారు అన్న మాటలు విన్నారు కదా. మీ పెద్ద కూతురు కోటీశ్వరుడైన నా కొడుకుని ప్రేమించి కోటీశ్వరురాలయ్యింది. ఇప్పుడు మీ చిన్న కూతురు ఏ డబ్బున్నోడికి వలేసిందో అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఇది ఈ ఇంటి ఓనర్ అయిన ఆ బాబు, రంజిత్ బాబును ప్రేమించిందని తెలిస్తే ఆస్తి కోసమే నా పిల్లలు వాళ్ళని వల్లో పడేసుకున్నారన్న చెడ్డ పేరు వస్తుందండి. అది మీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఇక ఆ ఇందిర ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఐశ్వర్య, ఎవరో ఏదో అనుకుంటారని నేను ఆయనని ప్రేమించడం మానను. నేను అతన్నే ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు ఇందిర,
మళ్ళీ అదే కూత కూస్తావు అని చెప్పేసి తిడుతుంటే ఇంతలో ప్రేరణ సిద్ధు అక్కడికి వస్తారు. అప్పుడు సిద్ధు, ఏంటత్తయ్య గారు ఎందుకు అలా చేస్తున్నారు ఆంటీ, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదంటీ, తన మనసులో ఉన్నది చెప్పింది, అయినా తను చెప్పిన దాంట్లో తప్పేముంది, తను ఇష్టపడింది, తన రంజిత్ గారి మనసు చూసి ఇష్టపడింది, ఆస్తి చూసి కాదు. ఎవరో ఏదో అనుకుంటారని మీరిలా ఐషుని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటీ అని చెప్పేసి సిద్ధు ఇందిరని అంటాడు. అప్పుడు ఇందిర, మాలాంటి సామాన్యుల బ్రతుకులు ఎవరికి అర్థం కావు బాబు, ఎప్పుడు మా వైపు వేలెత్తి చూపిద్దామా అని ఎదురు చూస్తుంటారు. ఏ సందు దొరుకుతుందా, మమ్మల్ని ఎక్కడ బాధ పెట్టేదామా అనే చూస్తుంటారు. ఇది ఆ అవకాశం ఇచ్చేస్తుంది అందరికీ అని చెప్పేసి ఇక ఇందిర ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇక రాజశేఖరం, ఎవరు ఎన్నన్నా ఎవరు ఏమనుకున్నా నా కూతురు ఇష్టపడిన వాడితోనే తన పెళ్ళి జరుగుతుంది. ఇది నాన్నగా నేను తనకి మాటిస్తున్నాను. అమ్మ ఐశ్వర్య, నువ్వు ఇష్టపడ్డట్టుగానే నీవు రంజిత్కి నీకు నేను పెళ్ళి చేస్తానమ్మా, నువ్వు ఎక్కువ బాధపడిపోకు తల్లి అని చెప్పేసి ఇక ఆ రాజశేఖర్ మాటిస్తాడు. అప్పుడు ఐశ్వర్య చాలా సంతోషపడుతూ రాజశేఖర్ని హగ్ చేసుకుంటుంది. ఇంతలో ఇందిర, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, దానికి ఆ రంజిత్ బాబుకు పెళ్ళేంటి, అయినా ఆ బాబుకి ఇష్టం ఉందో లేదో దీనికి ఇష్టం ఉంటే సరిపోదు కదండి అని చెప్పేసి ఇక ఇందిర ఆ రాజశేఖర్తో అంటుంది. అప్పుడు ప్రేరణ రంజిత్ గారి వాలకం చూస్తుంటే ఐషు అంటే ప్రేమ అభిప్రాయం లేనట్టుంది, కానీ ఐశ్వర్య ప్రయత్నిస్తే ఖచ్చితంగా రంజిత్ గారు ఐషుని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఐశ్వర్య, నీ పెళ్ళికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. నువ్వు ప్రేమించిన అతను చెడ్డవాడేం కాదు, నిన్ను తిట్టడానికి కొట్టడానికి మంచి మనసున్న వ్యక్తినే ఎంచుకున్నావు, కానీ ఆయనకు ఈ ప్రేమ ఇవన్నీ ఇష్టం లేనట్టుంది. నాకు తెలిసి ఆయన గతంలో ఏదో ఆయన మరిచిపోలేని సంఘటన జరిగినట్టుంది. ఆయన మనసుని గాయపరిచిన సంఘటన అది ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టుగా రంజిత్ గారి మనసులో ఉన్న ఆ ఆందోళనని నువ్వు తొలగిస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు అని చెప్పేసి ఇక ప్రేరణ ఐశ్వర్యతో చెప్తుంది. అప్పుడు ఐశ్వర్య, సరే అక్క, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, థ్యాంక్స్ అక్క అని చెప్పేసి ఐశ్వర్య ప్రేరణను కూడా హగ్ చేసుకుంటుంది. ఇంతలో సిద్ధు, అయితే ఇప్పుడు ఇక మీ చెల్లి ఐశ్వర్య కూడా పెళ్లి కూతురు కాబోతుందన్నమాట త్వరలో అని చెప్పేసి అంటాడు. అప్పుడు ప్రేరణ, నాకు సిగ్గేస్తోంది బావగారు అని చెప్పేసి అంటుంటే ఇంతలో ప్రేరణ, అప్పుడేనా ఈ సిగ్గంతా, పెళ్లి దాకా దాచుకో, ముందైతే రంజిత్ గారు నీ ప్రేమని ఒప్పుకునేలా చూసుకో అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతారు సిద్ధు ప్రేరణ. ఇక ఇంకొక వైపు ఆ ఇందిర ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రాజశేఖర్, దేని గురించి బాధపడుతున్నావు ఇందిర, ఏం జరిగింది, ఐశ్వర్య గురించే ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇందిర, అవునండి, దాని గురించే ఆలోచిస్తున్నాను. అది ఇన్ని రోజులు ఇలా మౌనంగా సైలెంట్గా కనిపించి ఒక్కసారిగా ఇంత పెద్ద బాంబుని పేల్చిపడేసింది. అసలు రంజిత్ బాబుకు ఇది ఇష్టమో లేదో మనకి తెలియదు. ఒకసారి రంజిత్ బాబుతో మాట్లాడి తెలుసుకుందామని అనుకుంటున్నాను, మీరు అడిగి చూస్తారా అని చెప్పేసనడంతో అప్పటిక రాజశేఖర్, దానిదేముంది, నా కూతురి కోసం రంజిత్ని ఖచ్చితంగా అడుగుతాను, రంజిత్కి ఇచ్చే నా కూతుర్ని పెళ్లి చేస్తాను, ఇంతకంటే మంచి సంబంధం, గొప్ప సంబంధం మనం తీసుకురాలేము అని చెప్పేసి
ఇక ఆ రాజశేఖర్ అంటుంటే ఇంతలో అక్కడికి ఇక ఆ రంజిత్ వస్తాడు. రంజిత్ వచ్చి రాగానే, ఏంటి మామయ్య, ఎందుకు దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు? ఐశ్వర్య పెళ్లి గురించేనా? నేను ఐశ్వర్యకి ఒక మంచి సంబంధం చూశాను మామయ్య. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అబ్బాయే, నాకు బాగా తెలుసు, చాలా మంచివాడు, పైగా చాలానే ఆస్తులున్నాయి, పైగా వాళ్ళకి సొంతిల్లు, అంతా చాలా మంచి కుటుంబం అనుకోండి. ఐశ్వర్యని వీడికిచ్చి పెళ్లి చేస్తే ఐశ్వర్య చాలా సంతోషంగా ఉంటుంది మామయ్య. మీరేమంటారు? ఆ అబ్బాయి నచ్చితే త్వరలోనే వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెప్తాను. మీ నిర్ణయం ఏంటో ఆలోచించుకొని నాకు రేపు ఉదయం చెప్పండి మామయ్య అని చెప్పేసి ఆ ఫోటోని రాజశేఖరం చేతిలో పెట్టి తన గదిలోకి వెళ్ళబోతుంటాడు. అప్పుడు రాజశేఖరం రంజిత్ని ఆపుతూ, రంజిత్, నేను మీతో కాసేపు మాట్లాడాలరా, వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పేసి అంటుంటే అప్పుడు రంజిత్, దేని గురించి మామయ్య అని చెప్పేసి అంటాడు. అప్పుడిక ఆ రాజశేఖర్ ఉండి, నేను ఐశ్వర్య గురించి నీతో ఒక విషయం మాట్లాడాలి, నీ మనసులో ఉన్నదేంటో నాకు ఈరోజు తెలియాలి. ఐశ్వర్య నిన్ను ఇష్టపడుతున్నానని చెప్తుందిరా, నేను ఐశ్వర్యని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మరి నువ్వేమంటావో చెప్పు. నీకు ఐశ్వర్య ఇష్టమైతేనే చెప్పు, లేదంటే ఇబ్బంది ఏం పడకు, ఐశ్వర్యకి నేను నచ్చ చెప్తాను అని చెప్పేసి ఇక ఆ రాజశేఖర్ రంజిత్ని అడుగుతాడు. అప్పుడు రంజిత్, మామయ్య, దీని గురించి వదిలేయండి, నేను దీని గురించి ఐశ్వర్యకి ఆల్రెడీ పూర్తిగా చెప్పేశాను, మీరు అడుగుతున్నారు కాబట్టి మీతో కూడా చెప్తున్నాను. ఐశ్వర్య అంటే నాకు ఇష్టమే, మీరు అనుకున్నట్టుగా కాదు. ఐషు చాలా మంచిది, కానీ ఐశ్వర్యకి నేనే కరెక్ట్ కాదు. ఐశ్వర్య మంచి కుటుంబం ఉన్న ఇంటికి వెళ్ళాలి, ఇలా ఒంటరిగా ఉన్న నాతో కాదు ఐశ్వర్య ఉండాల్సింది. తన మంచితనానికి, తన మంచి మనసుకి మంచి భర్తే వస్తాడు. ఇక దీని గురించి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి మామయ్య అని చెప్పేసి అనడంతో అప్పుడిక ఇందిర, బాబు, నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకండి, మా ఐశ్వర్యలో మీకేదైనా లోపం కనిపిస్తే చెప్పండి, దానిని తీర్చిదిద్దే బాధ్యత నాది. కానీ అది తన ప్రాణాలు మీ మీదే పెట్టుకొని ఉంది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటానంటుంది. ఒకసారి ఆలోచించు బాబు అని చెప్పేసి ఇక ఆ ఇందిర ఆ రంజిత్తో అంటుంది. అప్పుడు రంజిత్ ఆలోచనలో పడిపోతాడు. బాబు, దానికి పెళ్ళి వద్దు అని అన్నప్పుడు ఏదో కారణం ఉందనుకున్నాం, కానీ ఇంత మంచి వ్యక్తిని భర్తలా కోరుకుంటుంది అనుకోలేదు. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను బాబు, నువ్వు మా ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటే ఇక మాకు ఏ దిగులు ఉండదు బాబు, చాలా ఆనందపడిపోతాము. దాన్ని నీ చేతిలో పెడితే మాకు ఎలాంటి బాధ, భయం ఉండదు. మా పెద్ద కూతురులానే చిన్న కూతురికి కూడా మంచి భర్త దొరికాడు అన్న ఆనందంతో మిగతా జీవితం గడిపేస్తాము. బయట ఉన్న పరిస్థితులకి ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం కావట్లేదు, అందుకే నిన్ను ఇంతలా బతిమాలుతున్నాను. నా కూతురు ఇష్టాన్ని అర్థం చేసుకొని దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో బాబు. అలా అని నిన్ను ఇబ్బంది పెడుతున్నామని బలవంతంగా కాదు, బాగా ఆలోచించే నిర్ణయం తీసుకో బాబు అని చెప్పేసి ఇక రంజిత్తో అంటుంది. అప్పుడు రంజిత్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు ఐశ్వర్యనేమో రంజిత్ తనని వద్దన్నాడన్న బాధలో ఏడుస్తూ ఉంటుంది. రంజిత్ కూడా తన గదిలోకి వెళ్ళి ఐశ్వర్య తనకి ఐ లవ్ యూ చెప్పిన విషయం, తను ఐశ్వర్యని చీదరించుకున్న విషయం గుర్తు తెచ్చుకుని నిద్ర పట్టక బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో ఐశ్వర్య చీకటి పడిన నిద్రపోకుండా బయట లాన్లో కూర్చొని ఉండుంటుంది. అక్కడ గార్డెన్లో ఉన్న ఐశ్వర్యని రంజిత్ బయటకు వచ్చి చూస్తాడు.
ఇక అప్పుడు ఆ రంజిత్ ఐశ్వర్య చాలా బాధపడినట్టుంది. ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి ఓదార్చాలి, తనకి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పేసి రంజిత్ కిందకి దిగి ఐశ్వర్య దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఐశ్వర్య రంజిత్ని చూసి తన ప్రేమ కాదన్నాడని చెప్పి కోపంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళబోతుంది. అప్పుడిక రంజిత్, ఐషు నా మీద కోపంగా ఉందా అని చెప్పేసి అంటుంటే అప్పుడు ఐశ్వర్య, అయ్యో ఓనర్ గారు, మేము మీకు సరిపోయే స్టేజ్ మాది కాదు, మీకు సరిపోయే లెవెల్ కూడా మాది కాదు, ఏదో ఇలా ఉన్నాం, అందుకే మీరు మా ప్రేమని తిరస్కరించారు కదా, మీకు సరిపోనప్పుడు మీతో మాట్లాడే అర్హత కూడా మాకుండుండదు కదా, అందుకే మీరు రాగానే నేను వెళ్ళిపోతున్నాను, మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు అని చెప్పేసి ఇక ఐశ్వర్య వెళ్ళబోతుంది. అప్పుడు ఇక రంజిత్ ఐశ్వర్య చెయ్యి పట్టుకొని ఇక ఆపుతాడు. అప్పుడు ఐశ్వర్య, ఈ చెయ్యి ఇలాగే పట్టుకున్న నన్ను ఆపారంటే జీవితాంతం నా చెయ్యి పట్టుకొని నడవడం మీకు ఇష్టమే అని నేను అనుకోవాల్సి ఉంటుంది ఓనర్ గారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు రంజిత్ ఐశ్వర్య చెయ్యి వదలకుండా అలాగే గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడిక ఐశ్వర్యకి అర్థమైపోతుంది రంజిత్ తన ప్రేమని అంగీకరించాడని. అప్పుడు ఐశ్వర్య, ఓనర్ గారు, మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారా, నా ప్రేమని స్వీకరిస్తున్నారా, నా ప్రేమని అంగీకరించారా అని చెప్పేసి తెగ ఆనందపడిపోతూ రంజిత్ని అడుగుతుంది. అప్పుడు రంజిత్, అవును ఐశ్వర్య, నీలాంటి మంచి మనసున్న అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానంటే ఎందుకు కాదంటాను చెప్పు, కాకపోతే నా గతం అలాంటిది, అందుకే నిన్ను వద్దనుకోవాల్సి వచ్చింది, కానీ ఎప్పుడో గతంలో జరిగిన విషయం గురించి నిన్ను బాధ పెట్టడం కరెక్ట్ కాదని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను, అందుకే నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం ఐశ్వర్య అని చెప్పేసి రంజిత్ తన మనసులో ఉన్న ప్రేమని ఐశ్వర్యతో చెప్తాడు. అప్పుడు ఐశ్వర్య చాలా ఆనందపడిపోతూ థ్యాంక్ యూ ఓనర్ గారు, థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ రంజిత్ని హగ్ చేసుకుంటుంది. ఇక ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఇందిరా, రాజశేఖర్లు చాలా ఆనందపడిపోతారు. మొత్తానికి ఇక రంజిత్ ఆ ఐశ్వర్య ప్రేమని అంగీకరిస్తాడు. అలా రంజిత్ ఐశ్వర్య ప్రేమని అంగీకరించడంతో అందరూ హ్యాపీ అయిపోతారు. ఇలా రంజిత్ ఐశ్వర్య ప్రేమని ఒప్పుకోవడం మీలో ఎంతమందికి నచ్చిందో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసేయండి. చూద్దాం ఎంతమందికి రంజిత్ ఐశ్వర్య ప్రేమను ఒప్పుకోవడం నచ్చిందో.